జీవితంలో మర్చిపోతాడు ఎవడన్నా? మనిషి జన్మెత్తినోడు చిన్న సాయం చేస్తే ఎవరు కూడా మర్చిపోరు. అట్లాంటిది ఏమవ్వాలి? ఏం చేశారు? కొడుకు సాయం చేశాడా తెలీదా? చేశాడు కదా అడగంగానే. మీరు రాబాబా మేము జగన్ దగ్గరికి రామని చెప్పు, తప్పే ఉంది. రాజకీయంగా వాడుకో, మేము ఎప్పుడు జగన్ కలవలేదని చెప్పు, తప్పే ఉంది. నిజమే కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కలవలేదు, ఓకే. అంతేగాని నేను రానన్నాను, ఎవడు రానన్నది? ఎవడు? హాస్పిటల్ బిల్లు కోసం డాక్టర్ హరికృష్ణ, ఎవరైతే ఆరోగ్యశ్రీ చూసేవాడు హరికృష్ణతో మాట్లాడలేదు? మా బావ ఉండగానే బిల్లులు ఆగిపోయినాయి, మాకు బిల్లులు ఇప్పించండి అని అడగలేదా? బిల్లులు ఇవ్వలేదా జగన్ గారు? ఏం సైకో మీ బసవతారకం హాస్పిటల్ని ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టాడా? మీరు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారికి ముందు, అంటే మీ బావ గవర్నమెంట్లో బసవతారకం హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్కి మీరు స్థలం తీసుకుని జగన్ వచ్చాడని చెప్పి కట్టకుండా మీరు హాస్పిటల్ ఆపేసి ఇప్పుడు కొత్తగా శంకుస్థాపన చేస్తారు మీరు. అంటే ఎవడు సైకో? నువ్వా సైకో, జగన్మోహన్ రెడ్డి గారు సైకో బుద్ధులు, సైకో ఆలోచనలు ఎవరి? తప్పు కదా, ఇట్లా మాట్లాడచ్చా అని అడుగుతున్నా. ఇప్పుడు మీకు చిరంజీవి గారు అంటే పడదు, ఈర్ష్య ఉంది. పవన్ కళ్యాణ్ అంటే ఈర్ష్య ద్వేషాలు ఉన్నాయి. పట్టుకో అలా కూములు చచ్చిపోతున్నారు ఇంకో లోపల. అది మీ బావకే చెప్పుకోవాలి. బావా మనం సపరేట్గా తోసేద్దాం బావ, వీళ్ళని అనవసరం బావా, మనం 164 అలా 21 ఎంతో కదా, మన పనిలో మనం ఉందాం బావానా అని మీ బావకు చెప్పుకోవాలి. ఊరోళ్ళ మీద జగన్ మీద పడి ఏడవటం ఎందుకు?